కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని అన్ని పార్టీలతో కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిఈసి సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నారు. కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ బృందం ఇప్పటికే ఢిల్లీ చేరుకుంది. ఈ బృందంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల సంస్కరణలు, వివిధ పార్టీలు సమర్పించిన వినతులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన వినతులు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ డ్రైవ్పై వివాదం నడుస్తోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల ఎంపీలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపచేస్తూ చర్చకు పట్టుబడుతున్నాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ వ్యవహారంపై బెంగళూరులో నిరసన చేపట్టనున్నారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ బృందం ఈసీఈ సమావేశానికి హాజరు కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని అన్ని పార్టీలతో కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిఈసి సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నారు. కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ బృందం ఇప్పటికే ఢిల్లీ చేరుకుంది. ఈ బృందంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు ఫోన్ లైన్లో. సవీన్, నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ ముందుకు బీఆర్ఎస్ బృందం రాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు ఇప్పటికే ఈసీఐకి సమర్పించినటువంటి వివిధ అభ్యర్థనలు, రాజకీయ పార్టీలు అంతకుముందే కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని అభ్యర్థనలు సమర్పించారు. వాటిపై కూడా చర్చించబోతున్నారు. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళి సంబంధిత అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ఇప్పటికే ప్రత్యేక ఓటర్ సవరణ చట్టం పేరుతో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ లో ప్రత్యేక ఓటర్ల సవరణ చట్టాన్ని చేపడుతోంది. ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. అందులో భాగంగానే దేశంలో గుర్తింపు పొందిన అన్ని జాతీయ అదేవిధంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాజ్యసభ పక్ష నేతగా ఉన్నటువంటి కేఆర్ సురేష్ రెడ్డి, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచందర్ తో పాటు ఇక మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి తాము ఏ సలహాలు సూచనలు చెప్పాలనుకుంటున్నారో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ వివరించబోతున్నారు. తాజాగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించే గుర్తుల విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. గత 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుని పోలి ఉన్నటువంటి షిప్, అదేవిధంగా కెమెరా,
రోడ్ రోలర్, చపాతీ మేకర్, కుట్టు మిషన్ ఇట్లాంటి గుర్తులతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారంటూ బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఒక 3 గుర్తులు, కుట్టు మిషన్, చపాతీ మేకర్, అదేవిధంగా రోడ్ రోలర్ ఇట్లాంటి గుర్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించవద్దంటూ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరబోతోంది. అదేవిధంగా తాజాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంటే పార్టీ ఫిరాయింపుల విషయంపై కూడా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనపడుతోంది. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 10th షెడ్యూల్ మేరకు 2/3 వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా, అంటే ఎల్పీ శాసనసభ పక్షం మెర్జర్ కాకుండా కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారితే వారిపై తక్షణం వేటు పడే విధంగా ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం ఢిల్లీకి చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.